నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు న్యూఢిల్లీలో పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభం ఎలక్ట్రిక్ వాహనాలకు వచ్చే రాయితీని వినియోగించుకోవాలన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ అందజేత సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన హామీ మేరకు 4000 పింఛన్ అందజేస్తున్నట్టు స్పష్టం మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు వాహనదారులకు సూచించిన భీమవరం పట్టణ 2 టౌన్ సీఐ కాళీచరణ్ కాలుష్య నియంత్రణలో భాగంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో కలిసి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ప్రజలు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ద్విచక్ర వాహనాలు 3 చక్రాల ఆటోలు అంబులెన్స్లు ట్రక్కులకు ప్రభుత్వ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమలవుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వర్మ పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. శ్రీవారి లడ్డూలో కల్తీనేని వినియోగించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్షను పవన్ చేపట్టిన విషయం తెలిసిందే. గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్ 11 రోజుల దీక్ష అనంతరం బుధవారం ఉదయం తిరుమలలో దీక్షను విరమించారు. మంగళవారం సాయంత్రం మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ తన 2 కుమార్తెలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ చిన్న కుమార్తె పలీనా అంజని తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ త్వరలోనే అమలు చేస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల జగన్ దుర్మార్గ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, చంద్రబాబు చెప్పిన ప్రకారంగానే పింఛన్ 4000 రూపాయలకు పెంచామని తెలిపారు. 4వ విడత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్స్ ఇలా అన్ని వర్గాలకి పూర్తిగా లెగలేని వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి పెన్షన్ని దాదాపు ఇప్పటికీ 90% పైనే అందించడం జరిగింది. మధ్యాహ్నానికి దాదాపు 99% దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ గతంలో ఎన్టీ రామారావు గారు ఈ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేశారు. నందమూరి తారక రామారావు గారు ఆ రోజున 75 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్లు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు 200 చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 200 పెన్షన్ని 2000 రూపాయలు చేయడం జరిగింది. 2000 రూపాయలు నేను 3000 చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకి అధికారం వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతానని చెప్పి మాయమాటలు చెప్పాడు. 5 సంవత్సరాలు 200 అని చెప్పి మాయమాటలతో కాలం గడిపాడు తప్ప ప్రజలకి పెరిగిన ధరలకి తగిన విధంగా ఆ రోజున పెన్షన్ పెంచినటువంటి పరిస్థితి లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకులందరూ కూడా సూపర్ 6 ప్రోగ్రాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7000 రూపాయలు జూలై 1 తారీఖు ఇచ్చాం. ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చాం. ఆదివారం వస్తే మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి 1 తారీఖు ఎదురు చూస్తారని చెప్పి 31 తారీఖు లాస్ట్ మంత్ తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇవాళ 1వ తారీఖు ఎక్కడ కూడా లోటు రాకుండా చేస్తున్నాం. అలాగే సూపర్ 6 ప్రోగ్రాం దశల వారీగా మొత్తం కూడా అమలు చేస్తాం. ఎందుకంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల వల్ల అన్ని రకాలుగా వనరులు కోల్పోయాం, అప్పులు పాలైపోయాం, వడ్డీలు కట్టుకుంటున్నాం. కాబట్టి ఒక్కొక్కటి చేసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుని త్వరలోనే గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దశల వారీగా మొత్తం అతి త్వరలోనే అన్ని సూపర్ 6 ఏదైతే ప్రకటన చేసామో అన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. భూ హక్కు చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి దుర్మార్గ చట్టాన్ని రద్దు చేశాం. స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, పెన్షన్లు పెంచాం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పెట్టించాం. అనేక కార్యక్రమాలు త్వరలోనే మెగా డిఎస్సి కూడా కండక్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. త్వరలోనే అది కూడా తీయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి శుభం కలగాలని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలని చూస్తే నష్టపోయేది కూటమి ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి నేతల తీరుపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితో ఏపీలో రాక్షసరాజ్యం నడుస్తోందని, టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నారని అన్నారు. మళ్ళీ సమూలంగా రీసర్వే చేయాలి, ఎన్యూమరేషన్ అంతా కూడా సక్రమంగా జరిగిందా లేదో చూడాలి. ఎందుకు మీరు డబ్బులు ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వ్యాపారవేత్తలు కానీ వరద నష్టాన్ని చూసి కలిసివేసి మేము ఉన్నాము ఈ వరదలో నష్టపోయినటువంటి వాళ్ళకి అని చెప్పని రమారమి 500 కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి విపత్కరమైనటువంటి కార్యక్రమంలో మీరు ఎలాగో వరద వస్తుందని ముందు చెప్పలేకపోయారు. మీరు డబ్బులు వేస్తున్నాము అని చెప్పినన్నా ముందు చెప్పాలి కదా, అందరికీ సమాచారం ఇవ్వాలి కదా, ఈకేవైసీ చేసుకోమని చెప్పాలి కదా, బ్యాంకుల దగ్గర అకౌంట్లు సరిగా ఉన్నాయని చెప్పుకోవాలి కదా. అందులో కూడా ఫెయిలా? వరద వస్తుందని చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. ఈకేవైసీ చేసుకోమని చెప్పడంలో కానీ, బ్యాంకులు నిధులు జమ అవుతున్నాయి అని చెప్పని మీ అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళకన్నీ కూడా తెలిసే విధంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పర్యవేక్షణ లోపం అనేది ఈ వరదల సందర్భంలో కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. పర్యవేక్షణ లేదు, వరద బాధితులే చెప్తా ఉన్నారు. విజ్ఞులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకోవాలి. వరద బాధితులు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సచివాలయం వ్యవస్థ ఉండేది, సచివాలయం వ్యవస్థ ఉంటే మాకు ఇంటింటికి తీసుకొని ఇచ్చేవాళ్ళు తప్ప మేము ఇలా రోడ్డెక్కేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేసుకున్నాను. 600 కోట్ల రూపాయలని పంపిణీ చేయడంలో, ప్రజలకు అందించడంలో నెల రోజులు పట్టిందా మీకు? ఇదేనా మీకు సంబంధించినటువంటి పరిపాలన దక్షత ఈ ప్రభుత్వం అనేది అని చెప్పని తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సచివాలయాల్లో కూర్చుని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పే కార్యక్రమం జరుగుతోంది. అది ఎంతవరకు సబబు? ఇంట్లో నీళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో 3 రోజులు 4 రోజులు నీళ్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అవునని, కొంతమంది కాదని, కొంతమంది అర్హులని, కొంతమంది అనర్హులని చెప్పేటటువంటి అధికారం ఈ సచివాలయంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి చెప్పేటటువంటి అధికారం ఎవరిచ్చారో అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతాను. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. పేదవారు అల్లాడిపోయి రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకమైనటువంటి అధికారంలో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి మేనియా. వరదల్లో నష్టపోయినటువంటి వాళ్ళు మా కుటుంబానికి ఆదుకోవాలి అని చెప్పని అప్లికేషన్ ఇస్తే ఉదారంగా సహాయం చేయడం ఏంటి? మన కళ్ళకు కనపడుతుందిగా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహాయం చేయాలని మనసున్నటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా ఇది పెద్ద విపత్తు అని చెప్పని 500 కోట్ల రూపాయలు ఇచ్చారుగా. ఉదారంగానే వాళ్ళందరూ వచ్చారుగా. మీరు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లే కదా. అది పెద్ద ఉదారం ఏంటి? కేంద్రం పక్కన ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉదారంగా ఈ నష్టాన్ని చూసి భరించలేనటువంటి వాళ్ళు, విలువెల్లాడినటువంటి వాళ్ళు, పేదలకి సహాయం చేయాలని మనసున్నటువంటి వాళ్ళు, కోరుకున్నటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. ఆ నిధులన్నీ ప్రజలకు మళ్లించండి, ఆ నిధులన్నీ ప్రజలకు అందేలా చేయండి. ఉదారత ఎక్కడుంది మీది? మేము ఆ రోజు మొట్టమొదటి రోజు చెప్పాం 7,000 కోట్ల రూపాయల విపత్తు ఇది, 600 కోట్ల రూపాయలతో సరిపోదు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి 25,000 సరిపోదు, దాన్ని 50,000 చేయండి అని మేము ప్రభుత్వాన్ని పదే అడుగుతా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడి అడుగుతా ఉన్నాం. ఏదో వరద రాజకీయం కాదు ఇది. హృదయ విదారకమైనటువంటి వరద మునిగిపోయింది ప్రాంతం అంతా కూడా. ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కూడా చేదోడుగా ఉండాలి. కేంద్రం చేదోడుగా, కేంద్రం మన రిస్క్లోకి రావాలి. 3 పార్టీలు కలిసి ప్రజల్ని ఓట్లాడటం కాదు. ఈ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరదని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఉదారత, మీ జాలి, మీ ఇది అక్కర్లేదు. ప్రజలకి ఏం నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయండి అని చెప్పి. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని భీమవరం పట్టణ 2 టౌన్ సీఐ జి కాళీచరణ్ సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్ఆర్ నగర్లో జమ్మిచెట్టు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్పెషల్ జ్యుడిషియల్ 2nd క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి 10,000 రూపాయల చొప్పున 20,000ను కోర్టు జరిమానా విధించిందని, అలాగే
బహిరంగంగా మద్యం తాగిన మరో ముగ్గురికి 1000 రూపాయల చొప్పున 3000 రూపాయల జరిమానా విధించి మొదటి హెచ్చరికగా విడిచిపెట్టినట్టు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపినా బహిరంగంగా మద్యం తాగినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కాళీచరణ్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఆరోగ్యకరమైన వాతావరణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. ఎస్పీ గారు మరియు భీమవరం సబ్ డివిజన్ ఎస్డిపిఓ గారు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి మరియు ఈ రౌడీ యాక్టివిటీస్ని తగ్గించడానికి డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా ఓపెన్ డ్రంకింగ్ ప్లేస్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి మీద డ్రైవ్ నిర్వహించమని ఆదేశాలు రావడంతో 29వ తారీఖు నాడు రాత్రి జమ్మిచెట్టి సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన 2 వ్యక్తులు మద్యం సేవించి మోటార్ బైకులు నడుపుతుండగా వాళ్ళు టెస్ట్లో వాళ్ళు మద్యం సేవించినట్లుగా రావడంతో వాళ్ళిద్దరిని మరియు ఆ రోజు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తుల్లో ఒక ముగ్గురిని టెస్ట్ చేయగా వాళ్ళు మద్యం సేవిస్తున్నట్టు తెలియడంతో ఈ 5గురిని కూడా ఈరోజు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి వద్ద హాజరుపరచగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారికి మనిషి ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఫైన్ విధించారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి దొరికిన 3 వ్యక్తులు కూడా మనిషికి 1000 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగింది. ఇలాగా రెండోసారి మళ్ళీ మద్యం సేవించి ఎవరైనా వాహనం నడిపినట్టు దొరికితే రెండోసారి జరిమానా మరియు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జైలుకు కూడా పంపడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం బహిరంగ ప్రదేశంలో తాగి రౌడీ యాక్టివిటీస్ కానీ లేదా ప్రజల యొక్క శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే వాళ్ళ మీద కూడా రెండోసారి ఫైన్లతో పాటు జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయండి కనుక దయచేసి రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి మాకు సహకరించండి. మద్యం సేవించి దయచేసి వాహనాలు నడపొద్దు. మీ వల్ల మద్యం సేవించి వాహనదారుడి వల్ల అవతల వైపు యాక్సిడెంట్ అయిన కుటుంబం ఆధారపడి ఉంటుంది. కుటుంబం అంతా రోడ్డును పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మద్యం సేవించి వాహనం నడిపితే మీకైనా ప్రమాదం జరిగితే మీ మీద ఆధారపడి మీ కుటుంబం అంతా కూడా రోడ్డును బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పోలీసులు సహకరిస్తారని దేవంతులందరికీ కోరుకుంటున్నాను. భీమడోల్లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కూటమి శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొని కూటమి నాయకులు గ్రామ పెద్దలతో కలిసి గాంధీ విగ్రహానికి నివాళులర్పించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని మహాత్ముడిగా మారిన గాంధీ బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, పుప్పాల హరీష్, పట్నాల వెంకటేష్ బాబు, కరణం పెద్దిరాజు, పొల్లైనాయుడు, తాటిమల్ల రామ్మూర్తి, మత్తి శ్రీనివాస్ శాస్త్రి, పైడిమాల యుగంధర్, రామతులసమ్మ, నీలం మజయ్ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ జయంతి రోజైనటువంటి అక్టోబర్ 2న వేమడోలు గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి మరి అదేవిధంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారికి జన్మదినం కూడా అయినందున వారికి కూడా నివాళులర్పిస్తూ పూజ్య బాపూజీ కలలుగన్న సమాజ స్థాపన కోసం, భారతదేశ స్వతంత్రం కోసం ఆయన చేసినటువంటి పోరాటాన్ని గాని ఆయన చేసినటువంటి అనేక రకాలైన ఉద్యమాలను గాని ఒక్కసారి తలుసుకొని పూజ్య బాపూజీతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసినటువంటి వేలాది మంది లక్షలాది మంది యొక్క పెద్దల వారి యొక్క స్ఫూర్తిని మనం మనలో తీసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క త్యాగ నిరతిని, వారి యొక్క పోరాట ఫలితమే ఈవేళ మనం అంతా కూడా ఒక మంచి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న వాస్తవాన్ని మనం అందరం కూడా గ్రహించడమే కాకుండా బాపూజీ గారికి వేళ ఏదైతే నివాళులర్పించామో ఆయన ఆశయాల్ని, ఆయన కలలు కన్నా సమాజాన్ని స్థాపించడంలో మనం అందరం కూడా పూర్తి స్థాయిలో కృషి చేయడమే కాకుండా మన భావితరాలకు కూడా గాంధీజీ యొక్క త్యాగ నిరతిని, గాంధీజీ యొక్క మరి ఆత్మ బలిదానాన్ని, స్వతంత్రం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలని, ఆయన నాయకత్వంలో చేసినటువంటి అమరజీవులైనటువంటి ఎందరో మహానుభావులను తలుచుకుంటూ వారి యొక్క బాటలో పయనిద్దామని, సమాజ స్థాపనలో మనం అందరం కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, హాజరైనటువంటి ఇతర పెద్దలు, మహిళా సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ మహాత్మా గాంధీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.